ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనరీ బ్లాగ్స్. ఇవాళ మనం బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో నేర్చుకుంటున్నాం. మా అక్క చూపిస్తుంది, చూడండి. అక్క చూపి. హాయ్ ఫ్రెండ్స్, 32 ఇంచెస్ బ్లౌజు బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా చేయాలో చూపిస్తా. ఇప్పుడు చూడండి, మీటరు లైనింగ్ క్లాత్ తీసుకొని వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఇవి మార్కింగ్ చేసేటప్పుడు ఇవి హెచ్చు తగ్గులు ఉంటే ఒక లైన్ గీసుకోండి. స్ట్రేట్గా గీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పొడవు ఎంత ఉందనేది మనం టేప్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో మనం అలాగనే చూసుకోవాలి. గీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు వదులుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. బ్యాక్ పొడవు ఎంత ఉంది అని టేపు దగ్గర చూసుకొని ఆది బ్లౌజ్ తోటి టేపు చూసుకుంటే 30 వచ్చింది. మనం ఒక 1/2 ఇంచు వదులుకోండి. ఆల్రెడీ 1/2 ఇంచు ఇక్కడ స్టిచ్చింగ్లోకి వదులుకున్నాం కాబట్టి 30నే పెట్టుకోవాలి. కరెక్ట్ మార్కింగ్ పెట్టుకొని ఇలా మళ్ళీ ఇక్కడ ఒకటి లైన్ గీసుకోవాలి. తర్వాత వెడల్పు, ఇప్పుడు బ్లౌజ్ ఎంత వెడల్పు ఉందనేది చూసుకోవాలి. ఇలా వేసుకొని అన్ని సమానం చూసుకొని ఈ చంక నుండి ఇక్కడ చంక వరకు చూసుకుంటే ఎంత 20 వచ్చింది. లాగకుండా చూసుకుంటే 20 వచ్చింది. 20 అంటే ఫోల్డింగ్ చేస్తే 10 కాబట్టి 10 వరకు మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని ఇలా కూడా ఒకటి లైన్ గీసుకోవాలి. గీసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత పొడవు ఉందనేది చూడాలి. షోల్డర్ దగ్గర నుండి పెట్టుకుంటే ఎంత 9.5 వచ్చింది. 9.5 అంటే మనం ఎంత 9 పెట్టుకోవాలి. స్టిచ్ చేసేటాలకు 1/2 ఇంచు కిందికి దిగుతుంది. ఇస్రం వెడల్పు ఎంత ఉందని తెలియాలంటే మనకి ఇక్కడ లాస్ట్లో మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ నుండి ఇటు చూసుకుంటే ఈ మార్కింగ్ ఇది ఎంతవరకు వచ్చిందో అక్కడ మనం ఒక 1/2 ఇంచు పెట్టుకొని చూడాలి. చూస్తే అప్పుడు ఎంత వచ్చింది మనకు 2.5 వస్తుంది. 2 గీతలు వచ్చింది. అదే మెదట్లో ఒకటి లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ ఇప్పుడు ఇది 32 ఇంచెస్ కాబట్టి 40.5 పెట్టాలి. షోల్డర్ పొడవు పెట్టి ఇక్కడ 2 గీతలు వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అలానే గీసుకోవాలి. గీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత 2.5 ఉంది. 2.5 అంటే మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు వదులుకొని నెక్ దగ్గర ఆ 2.5 దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని చంక డౌన్ 5 ఉంది. 5 వరకు లైన్ గీసుకోవాలి. గీసుకొని ఇప్పుడు ఈ చంక సైడు ఎంత పొడవు ఉన్నదని ఒక 1/2 ఇంచు వదులుకున్నాం కాబట్టి ఆ 1/2 ఇంచు వదిలిన కాబట్టి మార్కింగ్ పెట్టుకుంటే మనకి ఇక్కడ చంక వరకు ఎక్కడ ఉందో అక్కడ వరకు వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ ఒక లైన్ గీసుకొని ఇక్కడ 5 పెట్టినాం కాబట్టి ఇటు కూడా సేమ్ 5 వరకు వచ్చింది కాబట్టి 2 కలుపుకోవాలి. ఇప్పుడు చంక మనం లోతు ఎట్లా తీసుకోవాలి అని అంటే ఒక 1 ఇంచు మార్కింగ్ పెట్టుకొని లైన్ గీసుకోవాలి. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ ఎలా తీయాలంటే ఇప్పుడు ఇక్కడ 2 మీద 2 గీతలు వచ్చినాయి కాబట్టి డబ్బా గీసినాం కదా, ఇక్కడ కూడా అంతే వచ్చింది కాబట్టి ఇక్కడ 2 పెట్టుకోవాలి. 2 పెట్టి క్రాస్గా లైన్ ఇక్కడ 2 మీద 2 గీతలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్రాస్గా లైన్ గీసుకొని రౌండ్కు ఒక 1/2 ఇంచు లైన్ డ్రా చేసుకొని ఇట్లా రౌండ్ గీయాలి. గీసి ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి క్రాస్గా తీయాలి. తీస్తే అప్పుడు ఇక్కడ మనకు వెడల్పు ఉంటుంది, ఇక్కడ నెక్ అనేది జారకుండా ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే మెథడ్లో మీరు కటింగ్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ టేప్తో చూసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందని చూసుకోవాలి. ఇప్పుడు 7 వచ్చింది కదా ఫ్రెండ్స్, మనకు 7 అంటే ఇక్కడ కూడా 7 గీసుకుందాము. ఇక్కడ ఒక 1/2 ఇంచు పొడవు చూసినప్పుడు 1/2 ఇంచు స్టిచ్చింగ్లోకి వదులుకున్నాం కదా, అక్కడ నుండి పెట్టుకొని క్రాస్ బెల్ట్ ఎంతవరకు వచ్చిందో మార్కింగ్ చూసుకొని
ఇక్కడ ఒకటి మార్కింగ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చంక పొడుగు ఇక్కడ ఆల్రెడీ హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కాబట్టి అక్కడ నుంచి చూసుకుంటే మార్క్ ఇది క్రాస్ బెల్ట్ ఎంతవరకు వచ్చిందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ చూసుకొని మధ్యలో దాటి పొడవు చూసుకోవాలి. 11 వచ్చింది ఫ్రెండ్స్. 11 వచ్చినప్పుడు మనం కూడా 11 వరకు మార్కింగ్ పెట్టుకొని 11 అంటే 11.5 వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఇక్కడ స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 3 కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ పెట్టినాక ఇదే మెథడ్ దీంట్లోనే మళ్ళీ నేను ఫ్రంట్ది కూడా దీంట్లోనే చూపించిన ఫ్రెండ్స్. మళ్ళీ సైడ్కి ఏం చూపించలేదు, కటింగ్ చేసేటప్పుడు చూపిస్తా. ఈ మార్కింగ్ ఫ్రంట్వి ఫ్రంట్ నెక్ క్రాస్ బెల్టులు ఈ 4 మార్కింగ్ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకటి ఉంది ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్లోనే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా చూపించిన. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఓన్లీ ఫ్రంట్ నెక్ క్రాస్ బెల్టులు ఒకటే మార్కింగ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్లు చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ మార్కింగ్కు ఇట్లా 4 మడతలు ఫోల్డింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ మనకు ఇది హెచ్చు తగ్గులు ఉంది కాబట్టి స్ట్రేట్ కటింగ్ చేసుకుందాం. స్ట్రేట్గా ఒక లైన్ గీసుకొని ఇది కటింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్కు ఎమ్మింగ్ అని 1 ఇంచ్ వదులుకున్నాము. వదులుకొని ఇప్పుడు హ్యాండ్స్ ఎంత ఉంది ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి. మనకు ఆది బ్లౌజ్కి ఎంత ఉన్నదని చూసుకొని 6 వచ్చింది. 6 వచ్చినప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ ఎమ్మింగ్ వదులుకున్నాం కాబట్టి 6 దగ్గర మార్కింగ్ పెట్టుకుందాము. హ్యాండ్స్ పెట్టుకొని చంక డౌన్ ఎంత ఉందనేది చూడాలి. 3 వచ్చింది. 3 వచ్చినప్పుడు ఇక్కడ 3 పెట్టుకోవాలి. మార్కింగ్ 3 దగ్గర మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చంక డౌన్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వదులుకున్నాం మా ఎమ్మింగ్ వదిలాం కాబట్టి అక్కడ నుండి పెట్టుకొని 3 పెట్టుకోవాలి. ఇక్కడ 3 వరకు మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ హ్యాండ్ పొడవు 6 వచ్చింది. ఇక్కడ చంక డౌన్ 3 వచ్చింది. ఈ 3కి మార్కింగ్ తీసుకుంటాం. లూజు హ్యాండ్ లూజ్ ఎంత 5.5 వచ్చింది. 5.5 అంటే ఇక్కడ 5.5కు మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 5.5 మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ లూజ్ ఇది చంక లూజ్ ఎంత ఉందని 7 ఉన్నప్పుడు మనం ఇక్కడ 7 దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని ఖర్చుకు ఒక ఇంచు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని ఒక మార్కింగ్ తీసుకుందాం. ఇక్కడ చంక లూజ్ ఇది హ్యాండ్ లూజ్ 5.5 వచ్చింది కాబట్టి ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడ వరకు ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పెట్టుకొని ఇప్పుడు చంక డౌన్ 6 వచ్చింది కదా సార్. ఇట్లా మార్కింగ్ తీసుకుని ఒకటి రౌండ్ వచ్చి ఇక్కడ డౌన్ అయిపోయి ఇక్కడ ఈ చంక ఈ మార్కింగ్లకు హ్యాండ్ ఇప్పుడు ఈ లోతు ఎంత తీసుకోవాలనేది మనకి ఇక్కడ 7 వచ్చింది కాబట్టి 3 వరకు ఒక లైన్ తీసుకుందాం. 3 వరకు తీసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఈ హాఫ్ ఇంచ్ నుండి ఇక్కడ లోతు ఇది మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని మనం లోతు కటింగ్ హ్యాండ్ కట్ చేసినప్పుడు ఈ మార్కింగ్కు కటింగ్ చేసుకోవాలి. లోతు కటింగ్ అన్నప్పుడు ఫ్రంట్ సైడ్కు మనం లోతు కటింగ్ తీసుకుంటాం కాబట్టి దీనికి కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.